గత ప్రభుత్వంలో భూమి రికార్డులపై నెలకొన్నటువంటి గందరగోళానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికిందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి రూరల్ మండలం కొత్తపల్లిలో రైతులకు ప్రభుత్వం రాజముద్రతో కూడినటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించి మీ ఆస్తి మీ సొంతం అనేటువంటి భరోసాను ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. రాజముద్రతో పుస్తకాలు అందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు. అలా ఎవరైతే రాపించుకోలేదో అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు. ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు 120 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులను చూపించి పకడ్బందీగా చేసుకున్నారు. అంటే ఇక నుంచి పాత రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. ఇక నుంచి ఈ రికార్డే మనకి కొలమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, ఎక్కడన్నా చిన్న తప్పు జరుగున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ మార్పించుకొని మేము ఎట్ట అనుకోలేదు, ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం అనే భావన లేకుండా ఇప్పుడు ఈ పాస్బుక్లు చూసుకున్న తర్వాత మీకు ఏదైనా తేడాలుంటే ఇమీడియట్లీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి 1-2 సార్లు మన నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కావచ్చు, సచివాలయం ఉంది, మీ ఊర్లో విఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీ సమస్యలన్నిటినీ కానీ ఇప్పుడు కానీ చేసుకుంటే ఇంక జీవితంలో మీ రికార్డ్స్ తప్పుడు తడకలో లేకుండా బాగా ఉంటాయి. మనం కొనాలన్నా అమ్మాలన్నా దీన్నే కొలమానంగా చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పాస్బుక్ల సవరణ కూడా చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ